కళ్యాణ్ కొత్త పార్టీ పెడతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఎన్నికల నగారా మోగింది. పార్టీలు ప్రచారాల్లో మునిగిపోయాయి. పొత్తుల ఎత్తులు సాగుతున్నాయి. ఈ టైంలో ఈ హీరో కొత్త పార్టీ పెడితే వర్కౌట్ అవుతుందా? ఎలక్షన్ టైం ముంచుకొస్తున్న వేళ మేనిఫెస్టో రూపకల్పన, ప్రచారానికి సమయం సరిపోతుందా? ఇతర పార్టీల నుంచి పవన్ పార్టీలోకి ఎంతమంది నేతలు వచ్చే అవకాశం ఉంటుంది? 2009 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు ఈ ఎన్నికల తర్వాత మళ్లీ అలాగే చేస్తే పార్టీ నేతల పరిస్థితి ఏంటి? అన్న కాంగ్రెస్ లో కేంద్ర మంత్రి, తమ్ముడు కొత్త పార్టీ పెడితే ఫ్యామిలీ నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది? మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారు? డాడీకే నా ఓటు, బాబాయ్ పార్టీతో తనకు సంబంధం లేదని రామ్ చరణ్ కుండబద్దలు కొట్టారు. అల్లు ఫ్యామిలీది కూడా ఇదే వెర్షన్. ఇక నాగబాబు ఎటువైపు అనేది ప్రస్తుతానికైతే సస్పెన్సే. మెగా, అల్లు ఫ్యామిలీలు రెండూ కలిస్తేనే 2009 ఎన్నికల్లో పీఆర్పీ 17 సీట్లు గెలిచింది. ఒంటరి పోరులో పవన్ పార్టీ ఎన్ని సీట్లు దక్కించుకుంటుంది? 2 ప్రాంతాల్లో పోటీ చేస్తారా? ఒక ప్రాంతానికే పరిమితమవుతారా? రాష్ట్ర విభజనపై నోరు విప్పని పవన్ ఇప్పుడేం చెబుతారు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టైం లేదు, ప్రణాళిక రెడీ కాలేదు, ఫ్యాన్స్ కి స్పష్టమైన సంకేతాలు లేవు. అంత హడావుడి, గందరగోళం. ఏదో ఒకటి చేసి త్వరగా రాజకీయ టూర్ స్టార్ట్ చేయాలనే ఆరాటం. పీఆర్పీ బాధిత నేతలు, కాంగ్రెస్ లో విలీనాన్ని వ్యతిరేకించిన కొందరు ఇప్పుడు పవన్ వెంట ఉన్నట్లు సమాచారం. పార్టీ ప్రకటన రాకముందే పవన్ పై ఇతర పార్టీల నుంచి విమర్శలు మొదలయ్యాయి. ఇది పక్కా ప్రజారాజ్యం 2 అంటున్నారు కొందరు. అన్న దారిలోనే తమ్ముడు నడుస్తున్నారంటూ సెటైర్లు వేశారు. ఇంకోటి బయలుదేరిన సినిమా యాక్టర్ అని పేరేంది? పవన్ కళ్యాణ్ వెళ్ళినాడు. ఈ లెవెల్ నేను చూడలేదు, ఎందుకంటే మనిషి సినిమా నేను చూడలేదు. ఈ లెవెల్ అని చిరంజీవి తమ్ముడు అని చెప్పాడు. ఇక అనగాంధీ అయిపోయింది, తమ్ముడు దుకాణం చూడు వైపు. ఇట్లా ఎవడెవడో వస్తాడు. ఇట్లా ఎవడెవడో ఇప్పుడు సంక్రాంతి పండుగ అప్పుడు గంగెట్టి వాళ్ళు రారు, మస్తుగా వస్తారు. అట్లే ఇప్పుడు కూడా వస్తారు. కాబట్టి మనం మోసపోవద్దు. 2009 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పీఆర్పీ ఏర్పాటులో కీలక పాత్రధారి. అన్నకు అండగా రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేసినా ఫలితాల్లో పార్టీ బొక్క బోర్లా పడింది. సినిమాలు వేరు, రాజకీయాలు వేరంటూ 17 సీట్లను మాత్రమే ఇచ్చారు తెలుగు ప్రజలు. నాటి ఎన్నికల్లో పవన్ చరిష్మా ఏమాత్రం పనిచేయలేదు. తర్వాత పీఆర్పీకి క్రమంగా దూరమయ్యారు పవన్. పార్టీలో పరిణామాలను ఆయన జీర్ణించుకోలేదని అప్పట్లో టాక్. ఆ తర్వాత కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనాన్ని పవన్ వ్యతిరేకించినట్లు సమాచారం. ఇదే టైంలో మెగా ఫ్యామిలీలో విభేదాలు ఒక్కొక్కటి బయటకొచ్చాయి. ఐదేళ్ల తర్వాత పవన్ మళ్లీ పాలిటిక్స్ పై మనసు పడ్డారు. సినీ గ్లామర్ ను క్యాష్ చేసుకునేందుకు టీడీపీ, లోక్సత్తా మంచి ఆఫర్ ఇచ్చాయి. కానీ పవన్ నుంచి సానుకూల స్పందన రాలేదు. కొత్త పార్టీ ఏర్పాటు లేదా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయన ఆసక్తి చూపుతున్నారు. ఈ నెల 14న తన రాజకీయ ఎంట్రీపై ప్రకటన చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. పవన్ నిజంగానే పార్టీ పెడతారా లేక ఇప్పుడున్న పార్టీలో ఎందులోనైనా చేరతారా అనేది త్వరలోనే తేలనుంది.